పూరా లోకల్. ఇప్పుడు భారతదేశం అంతా చూసుకుంటే మైనారిటీస్ అని ఎవరిని అంటారు? ఎవరైతే అల్పసంఖ్యలో ఉన్నారో వారికి మైనారిటీలు అని అనడం జరుగుతుంది. అంటే ఎవరెవరు వాళ్ళు చెప్పండి. ఇప్పుడు అల్పసంఖ్యలో ఉన్న వాళ్ళు ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, వీళ్ళని మైనారిటీస్ అంటారు. మైనారిటీస్ అంటున్నారు. చెప్పారు కదా. మరి ప్రపంచం అంతా చూసుకుంటే మైనారిటీస్ అని ఎవరిని అంటారు? అల్పసంఖ్యాకులు. అల్పసంఖ్యకులు అంటే దాని పరంగా విశ్వవ్యాప్తంగా ఎక్కువ ఉన్నవారు ఎవరు? విశ్వవ్యాప్తంగా మొదటి స్థానంలో క్రైస్తవులు, దాని తర్వాత ముస్లింలు, దాని తర్వాత క్రైస్తవులు, హిందువులు ఉన్నారు. మరి అసలు ప్రపంచం అంతా చూసుకుంటే అసలు మైనారిటీస్ ఎవరు? హైందవ సోదరులు. అంటే హైందవులు అంటే చెప్పండి. హైందవులు అంటే హిందువులే కదా. హిందువులే, దానికే మత్స్య పద్ధతిలో హైందవులు అని చెప్పడం జరుగుతుంది. హిందువులు. మరి హిందువులకి ఇక్కడ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మరి ముస్లింలకి భారతదేశంలో సందర్శించుకోవడానికి బయటికి వెళ్ళి మక్కకి వెళ్ళి వస్తారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళ పవిత్ర అంటే హిందువులకు ఒక దేవాలయం ఎట్లనో వారికి మక్క అట్లా. మరి భారతదేశంలో ముస్లింలకి ఒక పవిత్ర స్థలం ఎందుకు లేదు? ముస్లింలకు పవిత్ర స్థలం ఎందుకు లేదు అంటే మనమైతే ఆ కాలంలో లేము, గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇక్కడి వారు అజ్మీరో ఏదోదో పేర్లు చెప్తున్నారు. ఒక స్థలం ఏదో పవిత్రమైనది అని చెప్పడానికి దానికి రెఫరెన్సెస్ ఏం లేవు. ఎందుకంటే ఈ భూమి ఎవరు పుట్టించాడు? దేవుడే పుట్టించాడు కదా. ఈ భూమండలం మొత్తం కూడా మనకు పవిత్రమైనదే కదా. ఏదైనా మనకు పవిత్రమే. కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే మనము స్పెసిఫిక్గా అది మాత్రమే పవిత్రమైనది అంటే ఇప్పుడు మక్కా పవిత్రమైనది కాదు అంటున్నారా? భూమండలం మొత్తం కూడా పవిత్రమైనది అంటున్నాను నేను. అంటే ఒక స్పెసిఫిక్గా ఒక ప్లేసే పవిత్రమైనది కాదు అంటున్నారు మీరు? అలా చెప్పట్లేదు నేను. మక్కా ఆ యొక్క ప్రాంగణం అది పవిత్రమే, అయోధ్య ఆ యొక్క ప్రాంగణం పవిత్రమే. ఈ రెండింటి జోలికి నేను రావట్లేదు. మిగతా ఏదైతే భూమండలం ఉందో అది కూడా పవిత్రమైనదే. ఎందుకంటే దానిని సృష్టికర్తన దేవుడు పుట్టించాడు కాబట్టి అది కూడా పవిత్రమే. అంటే ఈ మనుషులు ఆ మతాల వాళ్ళకు వాళ్ళు ఆ గొడవల్లో పడి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అది మాత్రమే పవిత్రమైనది, ఇది మాత్రమే పవిత్రమైనది. అంత ఎందుకండి, మీరు నేను కూడా ప్రపంచం మొత్తం పవిత్రమైనదేనా? మీరు నేను కూడా పవిత్రమైన వారమే. ఎందుకంటే మనకు దేవుడు పుట్టించాడు, ఏ మృగాలో కాదు, ఏ దయ్యాలో మనకు పుట్టించలేదు కదా. దేవుడు మనకు పుట్టించాడు కాబట్టి మనం అందరం కూడా పవిత్రమైన వాళ్ళమే. కాకపోతే మన మనస్సాక్షిని అడగాలి. మనము దైవ ఆజ్ఞానుసారం మనం జీవించి మహారుషులం అవుదామా, లేక ధర్మానికి విరుద్ధంగా పనిచేసి మానవులకు అందరికీ హతమార్చి చంపేసి మృగాలం అవుదామా? అది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అంటే ఇప్పుడు అగ్నిపర్వతం కూడా పవిత్రమైనదే అంటున్నారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాలు పవిత్రమే. భూమండలము అంతా కూడా పవిత్రమైనదే, ఆకాశం పవిత్రమైనదే, సృష్టి మొత్తం కూడా పవిత్రమైనదే. స్పెసిఫిక్ గా ఓన్లీ మక్కా అయోధ్య మాత్రమే కాదు పవిత్రమైనవి. ఆ రెండు కూడా పవిత్రమైనవే. వాటికి విడిచేసి భూమండలం అంతా కూడా అంటున్నాను నేను. అవి పవిత్రం కావు. నా ప్రశ్న ఏంటంటే, మీకు అంటే ముస్లిం సోదరులకి మక్కానే ఎందుకు పవిత్రమైన ప్లేసు అక్కడే ఉంది, భారతదేశంలో ఎందుకు లేదని అడిగా. ఆ మక్కా మాత్రమే ఎందుకు పవిత్రమైనది అంటే చివరి ప్రవక్త ముహమ్మద్ గారిని వారు అనుసరిస్తారు కదా, నమ్ముతారు కదా. ఆ ప్రవక్త అక్కడనే నివసించారు, అక్కడనే ఉన్నారు. ఆయన సమాధి కూడా అక్కడనే ఉంది కాబట్టి అది మాకు పవిత్రమైన స్థలము అని చెప్తారు. ఎలాగైతే ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముల వారు ఉన్నారు కదా, అయోధ్య మాత్రమే హిందువులకు పవిత్రమా అంటే అయోధ్య మాత్రమే కాదు, అయోధ్య తర్వాత ఎన్ని ఆలయాలు ఉన్నాయి కదా, ఆ ఆలయాలన్నీ కూడా హిందువులకు పవిత్రమైనవే. అంతేనా కదా? ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క ఆలయం కూడా ఉంది కదా, గోవర్ధనగిరి, అది పవిత్రమా కాదా? పవిత్రమైనదే. అయోధ్య పవిత్రమైనదే, తిరుపతి పవిత్రమైనదే. ఎక్కడెక్కడైతే దైవ ఆరాధన జరుగుతుందో ఆ స్థలాలన్నీ కూడా పవిత్రమైనవే. అది మతానికి సంబంధం లేదు. ఓకే. మీ మహమ్మద్ చివరి ప్రవక్తనేమో మక్కాలో ఉన్నారు, అక్కడే చివరిగా నివసించారు, అందుకే అది చాలా ఫేమస్ అయింది అని అంటున్నారు. కొంచెం స్పెషల్ దానికి. మరి మహమ్మద్ ప్రవక్త మీ ముస్లిం మనుషులలో ఉన్నారని నమ్ముతారా? ముస్లింలలో ఉన్నారు, లోపల మనుషుల్లో ఉన్నారు అని నమ్ముతారా మీరు? ప్రతి ఒక్కరికి అని చెప్పలేము మనము. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ అనేవారు కేవలం ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు, విశ్వ మానవుల ప్రవక్త. అట్లా ఎట్లా చెప్తారు మీరు? అది ఎలా చెప్తున్నాను అంటే, క్రిస్టియన్లు ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకోరు కదా, హిందువులు ఒప్పుకోరు. అదే విధంగా మనము బ్యాక్ రావాలి. శ్రీరాముల వారు ఉన్నారు కదా, శ్రీరాముల వారు మన అందరికీ ఆదర్శమా కాదా? హిందువులకు ఆదర్శమా కాదా? ఆదర్శమే. అదే విధంగా ఎలాగైతే హిందువులు ఆదర్శంగా తీసుకుంటారో అదే విధంగా క్రైస్తవులు ముస్లింలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అంటున్నాను నేను.
వాటిలో ఉన్న నీతిని మనం తీసుకోవాలి, మంచి అనుసరణ మనం తీసుకోవాలి. అదేవిధంగా ఎంతమంది అయితే ప్రవక్తలు ఈ లోకంలో అవతరించారో, ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వారందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళకు అనుసరించాలి అంతే. అంటే ఏ మతానికి సంబంధం లేకుండా ధర్మానికి ఏ కులానికి సంబంధం లేదు. ధర్మానికి వారు స్థాపించడానికి, ధర్మం గురించి బోధించడానికి మాత్రమే ప్రవక్తలందరూ కూడా వచ్చారు. మహర్షులు అందరూ కూడా అదే కదా బోధించారు. అహింస బోధించడానికి రాలేదు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాలేదు. మరి ఇప్పుడు ఈ విద్వేషాల కారణం ఎవరు? అన్ని మతాల మధ్య, అన్ని విద్వేషాలకు కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా తమ తమ యొక్క ఋషులను అడాప్ట్ చేసుకున్నారు మా కోసం మాత్రమే. ఇప్పుడు శ్రీరాముడు ఎవరి కోసము, ఎవరి మనిషి అంటే హిందువులు ఏమంటారు, మా మనిషి, మా దేవుడు అని వీళ్ళు చెప్తున్నారు. ప్రవక్త మహమ్మద్ ఎవడివాడు అంటే ముస్లిం ఏం చెప్తున్నారు, మావాడు, అతనిపై ఏ ఒక్క తప్పుడు పేరు వచ్చినా కానీ మేము సహించము అని వీళ్ళు చెప్తున్నారు. యేసుక్రీస్తుని క్రిస్టియన్స్ అలాగే చెప్తున్నారు, మా మనిషి ఆయన జీసస్ని, యేసుక్రీస్తు అలా చెప్తున్నారు వారు. కానీ నేను చెప్పే మాట ఏమిటి అంటే వీరందరూ కూడా దేవుని గురించి తెలియపరచడానికే వచ్చారు కదా, వారందరినీ కూడా మనం గౌరవించాలి, వారందరినీ కూడా మనం అనుసరించాలి. ప్రతి దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ శ్లోకం నేను ఇంతకుముందు చెప్పాను కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశనము నడుచుటకును నేను ప్రతి యుగమునందు అవతరించుచుందును అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు స్వయంగా అవతరించి వస్తాడు అనే ఈ శ్లోక యొక్క తాత్పర్యం కాదు. ఎప్పుడెప్పుడైతే ధర్మంని అవలంబించే వారు ఉంటారో, ధర్మద్రోహులు ఉంటారో వాళ్ళకు నశింప చేయడానికి నేను నా తరపు నుంచి ఒక దైవదూతను లేక ఒక ప్రవక్తను పంపిస్తాను. వారు వచ్చి ఏం చేస్తారు అంటే ధర్మాన్ని స్థాపిస్తారు, సాధువు మరియు సజ్జనులను రక్షిస్తారు, దుర్మార్గులను వారు నశింపజేస్తారు. ఈ రోజుల్లో దైవదూతలు ప్రవక్తలు ఉన్నారంటే నమ్ముతారా? దైవ ప్రవక్తల పరంపర ముగిసిపోయింది. ఇప్పుడు దైవ ప్రవక్తలు రానికి అవకాశం లేదు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏమిటంటే దేవుడు ధర్మగ్రంథాలు చెప్పాడు కాబట్టి మనం చెప్తున్నాము. అది ఎందుకో దేవునికే ఎరుగా. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితిలో లేదు. మరి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశాడు అంటే, ఇంతకు ముందు నేను శ్లోకాన్ని వినిపించాను కదా, 18వ అధ్యాయం 68వ శ్లోకము. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, అది మీరు గమనించలేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నా యొక్క మనవి. నా యొక్క భక్తులకు ఈ గీతా బోధనను బోధించండి అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు కదా. ఒకవేళ ప్రవక్తలు మళ్ళీ అవతరించాల్సిన అవసరమే ఉంటే మీరు చెప్పండి అని మాకు చెప్పే అవసరం ఏముంటుంది? ప్రవక్తలు రారు, ప్రవక్తల పరంపర ముగిసిపోయింది కాబట్టే కదా మనకు చెప్పమంటున్నాడు దేవుడు. ఖురాన్లో కూడా అదే చెప్తున్నాడు. ఈ గ్రంథాల బోధ ఏదైతే మీకు తెలియజేశామో అది ఇతరులకు కూడా తెలియజేయండి. అన్ని గ్రంథాలు సత్యం ఉందని తెలియని వాళ్లకు బోధించండి అని చెప్తున్నాడు.